ఆ విధంగా కూడా జనాలు చాలా మంది వస్తారు. ఫిజికల్ హామ్, ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను చూసేవాడిని కదా ఆయనతో 2-3 సార్లు లాస్ట్ టైం 2019 ఆయనతో పాటు కలిసి మేము రోడ్ షోలు చేసినప్పుడు ఆయనతో పాటు పక్కనే ఉండేవాడిని. కొందరు సడన్ గా బండి మీద ఎక్కేసేవాళ్ళు, లాగేసేవాళ్ళు, ఇవన్నీ కూడా ఆయన మీద ఏదైనా విసిరేసేవాళ్ళు, ఇవన్నీ కూడా చేస్తుండే. అంటే ఆ విధమైన ఉన్నప్పుడు అది అంటే అభిమానంతో ఈ విధమైన థ్రెట్ ఒకటి. రెండవది వచ్చేసి పొలిటికల్ అపోనెంట్ గా ఎవరైనా ఇది చేయడం, అది పొలిటికల్ పర్సన్స్ చేయొచ్చు, మేబీ సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా మధ్యలో దూరవచ్చు. అంటే ఏమవుతుందంటే ఈ విధంగా చేస్తే ఆ బ్లేమ్ ఎవరి మీదకైనా పెడుతుందని ఇది కూడా చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి అట్లీస్ట్ డెఫినెట్లీ హీ హాజ్ ఎ థ్రెట్, దెర్ ఇస్ నో డౌట్. ఆయనతో పాటు ఐ థింక్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందో లేదో సెక్యూరిటీ నాకు తెలియదు, కానీ వారి చుట్టూ మామూలుగా ఈ వాళ్ళ బౌన్సర్స్ అవి ఉంటారు, ఆ సెటప్ ఉంటుంది. అది ఆయన దాంతో వెళుతుంటారు. యూ షుడ్ టేక్ ప్రికాషన్స్, దెర్ ఇస్ నో డౌట్. సో గట్టి పోటీ ఇస్తారు విజయం ఎలా ఉన్నప్పటికీ 2020 మా ఎఫర్ట్స్ లో మటుకు మేము 100% మేము పెడతాం, మా ఎఫర్ట్స్ పెడతాం. అందుకనే ఏమో మంచి ఇంటెన్షన్స్ తో మేము మొదలయ్యాం. మాకు టార్చ్ లైట్ సింబల్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ కూడా. ఎస్, వెలుతురు దారి చూపించే, ఇది చీకటిలో ఉన్న వాటిలో వెలుతురు చూపించమని. పవర్ అంటే అంటే కరెంట్ లేకుండా, పవర్ లేకుండా, ఈ పవర్, బ్యాటరీ పవర్, ఈ పవర్, ఆ పవర్ కూడా జై భారత్ నేషనల్ పార్టీ చీకటి నుంచి వెలుగును తీసుకొచ్చే మార్గంలో వెళుతుంది, దారిని చూపించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎందుకంటే మనసు నుంచి ఎప్పుడైతే మనం ఒక పని చేస్తామో ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందంట. పాలో కోయిల బుక్ చూస్తే మీరు ఆల్కెమిస్ట్ లో ఇదే రాస్తాడు ఆయన. వెన్ యూ థింక్ సంథింగ్ డీప్ ఫ్రమ్ యువర్ హార్ట్, ది హోల్ నేచర్ ఈస్ గోయింగ్ టు కన్స్పైర్ విత్ యూ అంటాడు. నీతో ఆ విధంగా కాన్స్పిరసీలోకి వస్తుందండి. మాకు కూడా అదే అనిపించింది. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ సింబల్ కేటాయించడం అన్నది వీ ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మేమందరం కూడా చాలా సంతోషించాం. మా పార్టీ క్యాండిడేట్లు కానీ, అభ్యర్థులు కానీ, మా సభ్యులు కానీ, వీరందరూ కూడా సార్ మంచి సింబల్ వచ్చింది కాబట్టి ఆ సింబల్ తీసుకుని వెళ్తాం ప్రజల్లోకి. లక్ష్మీనారాయణ గారు విశాఖకి పూర్తి స్థాయిలో అంకితం అయిపోయినట్టేనా? డెఫినెట్ గా ఇక్కడ నుంచి నేను ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఓటర్ని, తర్వాత వచ్చేసి నేను ఇక్కడే ఇక్కడే ఉన్నాను. నేను విత్ ఫ్యామిలీ ముందు నుంచి ఇక్కడే ఉన్నాను. సిరిపురంలో ఉండేవాని, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చాను. అంతేగాని నేను ఇక్కడే ఉన్నాను లాస్ట్ 5 సంవత్సరాల నుంచి. ఐ మీన్ విశాఖపట్నం మళ్ళీ డెఫినెట్ గా. ఎందుకంటే ఒక ప్రాంతం తీసుకుని ఆ కమిట్మెంట్ తో వెళుతున్నప్పుడు డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా, మంచి ఆలోచన పరులు ఉన్న ఏరియా, అంటే ఒక రాష్ట్రం కోసం తపన పడే వాళ్ళు ఉన్న ఏరియా, మంచి జరగాలి అని కోరుకుంటే మంచి మనసులు ఉన్న ఏరియా విశాఖపట్నం. కాబట్టి ఆ ఏదైతే నా బాధ్యత ఉందో దాన్ని నెరవేరుస్తాను ప్రజలతో పాటు ఉంటూ. ఆ కమిట్మెంట్ ఉంది. లెట్ us see, ఎన్నికలు అన్నవి జరుగుతాయి. ఆ విధంగా ఏ విధంగా ప్రజలు ఆదరిస్తారో నా అంతకు మటుకు కాన్ఫిడెన్స్ ఉంది. విశాఖపట్నం వాసులు ఖచ్చితంగా నన్ను ముందుకు తీసుకువెళ్తారు. నా గొంతు ద్వారా వాళ్ళ గొంతులు అసెంబ్లీలో వినపడేలాగా వాళ్ళు చేస్తారన్నది వాడు మాట్లాడుతున్న మాటలు. కంగ్రాచులేషన్స్. ఒక కొత్త పార్టీ పెట్టారు, కొత్త ఒరవడికి, కొత్త రాజకీయాలకి తెర లేపుతున్నామన్న ఒక కృత నిశ్చయంతో వేస్తున్న అడుగులు. భయం ఏంటి లేదా? ఒక పార్టీ రాష్ట్రంలో స్థాపించి నిలబడి ఆ పార్టీల్ని ఓడించి ముందుకు సాగడానికి. మా అమ్మ నాన్నలు ఎప్పుడు భయం నేర్పించలేదు నాకు. ఏదైనా పరిస్థితి ఉంటే ఎదుర్కో, చీకటి ఉందా చిన్న దీపం వెలిగించు అని మా అమ్మ ఎప్పుడు చెప్పేది. రాష్ట్రంలో ఉన్న చీకటిని తొలగించడానికి ఒక చిన్న దీపంలాగా జై భారత్ నేషనల్ పార్టీతో ముందుకు వచ్చాము. తప్పు చేస్తుంటే భయపడాలి, కానీ ఒక సిస్టమ్ని మార్చడానికి, ఒక పద్ధతిలో మార్పు రావడానికి, దిగజారిపోతున్న రాజకీయాల్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ముందుకు సాగుతున్నాం. ప్రజలు కూడా బ్రహ్మాండంగా మద్దతు ఇస్తున్నారు. ఆలోచనలు, కొత్త విషయాలు వాళ్ళకి చెప్పగలుగుతున్నాము. ముఖ్యంగా యువతరం చాలా పెద్ద సంఖ్యలో ఉన్న రాష్ట్రంలో మా భావజాలాన్ని, మా ఆలోచనలు తీసుకువెళ్ళడానికి బాగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం మేము. అదొక పాజిటివ్ ఫ్యాక్టర్ మన దాంట్లో ఉన్నది. తర్వాత ఈ 10 సంవత్సరాలు రాష్ట్రం ఏ విధంగా ఉన్నది, ఈ పరిస్థితులు కూడా వాళ్ళకి సర్ది చెప్తున్నాం. ప్రత్యేక హోదా రాలేదు, విభజన హామీలు పూర్తి కాలేదు, పోలవరం పూర్తి కాలేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతోంది, రైల్వే జోన్ అడ్డగోలుగా విభజించారు, కడప స్టీల్ ప్లాంట్ లేదు. ఇవన్నీ విషయాలు 10 సంవత్సరాల్లో ఏం చేశారు, మరి ఎవరు కారణం అన్న దాని గురించి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మాకు మంచి అవకాశం దొరికింది ఇది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఏంటి, ఎందుకు జరిగింది అన్నది ఒక ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళడానికి జై భారత్ నేషనల్ పార్టీ చక్కగా మా అభ్యర్థులందరూ కూడా ముందుకు వెళుతున్నారు. పార్టీ మేనిఫెస్టోతో మేము ముందుకు వెళుతున్నాం. చూద్దాం, ఒక కొత్త ఒరవడిని మీరు అన్నట్టు మేము డెఫినెట్ గా సృష్టిస్తాం. మేనిఫెస్టో వరకు కూడా చాలా మంది చాలా అద్భుతంగా ఉంది అన్నారు, కానీ ఇది ప్రజల్లో ఇంజెక్ట్ చేయడం అన్నది ఇంత తక్కువ సమయంలో సాధ్యమా?
అంటే సాధ్యం అంటే ఇది ఒక ప్రయత్నం. ఎప్పుడైనా ఉప్పెన వచ్చిందంటే, సునామీ వచ్చిందంటే అది కూడా చాలా తొందరగానే వస్తుంది. సునామీ చెప్పి రాదు మనకి. సునామీ సడన్ గా వస్తుంది, ఓవర్ నైట్ అది మార్చేస్తుంది. కాబట్టి ప్రజా అభిప్రాయం అన్నది ముఖ్యంగా మనం ముఖ్యంగా సోషల్ మీడియా కావచ్చు, కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, ఇవి కూడా మా వెంట ఉంటున్నాయి. మా భావజాలాన్ని తీసుకువెళుతున్నాయి, మా ఆలోచన విధానాన్ని